ह्रीङ्कारासनगद्भितानलसिकां सौः क्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्प्रगलां श्रीचक्रसंचारिणीम् ओं श्री बजवाड़ कनकदुर्गादेव्यै नमः శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి ఈ యొక్క సెప్టెంబర్ నెల నుంచి మనం చూసుకున్నట్లయితే మళ్ళీ వచ్చేటటువంటి 2 జూన్ 2027 సంవత్సరం వరకు ఇన్ని నెలల పాటు మనకి గురుగ్రహం మారడం లేదు. మధ్యలో అక్టోబర్ 30వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకు కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురుగ్రహము మరి సింహరాశిలోకి మారుతుంది. మళ్ళీ ఆ జనవరి 5 తర్వాత ఈ సింహరాశి నుంచి మళ్ళీ కర్కాటక రాశిలోకి గురుగ్రహం వచ్చేయడం జరుగుతుంది. ఇకపోతే మనము 4 గ్రహాల మార్పులు ఈ సెప్టెంబర్ నెలలో జరుగుతున్నాయండి. ఒకటి ఏమిటంటే శుక్రుడు ఈ యొక్క సెప్టెంబర్ 2వ తేదీ నుంచి తులా రాశిలోకి మారుతున్నాడు. అలాగే ఈ యొక్క బుధగ్రహము తన స్వక్షేత్రమైనటువంటి కన్యా రాశికి సెప్టెంబర్ 7వ తేదీన 2026 సంవత్సరంలో మారబోతోంది. అలాగే మూడవది రవిగ్రహము కన్యా రాశిలోకి సెప్టెంబర్ 17వ తేదీ నుంచి మారుతున్నాడు. అలాగే కుజగ్రహం వచ్చేసరికి కర్కాటక రాశిలోకి సెప్టెంబర్ 18 నుంచి 18వ తేదీన మారడం జరుగుతుంది. అలాగే మళ్ళీ బుధుడు తులారాశిలోకి సెప్టెంబర్ 26వ తేదీ 2026 సంవత్సరంలో మారడం జరుగుతుంది. ఇది సెప్టెంబర్ నెలలో జరిగేటటువంటి ప్రధానమైనటువంటి మార్పు. మళ్ళీ మనకి డిసెంబర్ 5వ తేదీన రాహువు కుంభరాశి నుంచి మనకి ఏ రాశిలోకి వస్తాడండి? మనకి మకర రాశిలోకి వస్తాడు. సింహరాశిలో ఉన్నటువంటి కేతుగ్రహము మనకి ఎక్కడికి వెళ్ళిపోతుందండి అని అంటే మనకి కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ విధమైనటువంటి గ్రహ మార్పులు కొన్ని 12 రాశుల వారి మీద కూడా జరుగుతాయి అన్నమాట. అయితే మార్చి నెలలో శని మార్పులు ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి కూడా చాలా మార్పులు జరుగుతాయి. కొన్ని రాశుల వారికి మనకి కొన్ని శుభాలు జరుగుతాయి, కొన్ని రాశుల వారికి మనకి మిశ్రమ ఫలితాలు జరుగుతాయి, కొన్ని రాశుల వారికి టోటల్లీ అటర్ ఫ్లాప్ని చేయడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి మనకి ముఖ్యంగా శుక్రగ్రహాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే మనము అబ్జర్వ్ చేయండి, సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా జూలై నెలలో యాక్సిడెంట్స్ అయినాయి. మళ్ళీ ఏప్రిల్ నెల నుంచి 2026 సంవత్సరంలో యాక్సిడెంట్స్ మొదలైనవి. మనకి ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి అక్కడ అత్యధికంగా మనకి యాక్సిడెంట్లు జరిగింది. చిరంజీవి గారికి సర్జరీ, బాలకృష్ణ గారికి సర్జరీ, తర్వాత రామ్ చరణ్కి యాక్సిడెంట్, తర్వాత ఈ యొక్క జూనియర్ ఎన్టీఆర్ గారికి యాక్సిడెంట్ సర్జరీలు, తర్వాత మనకి రష్మిక మదన్నకి షూటింగ్లో దెబ్బలు తగలడాలు, అండ్ వరుణ్ తేజ్కి దెబ్బలు, ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే జూలై నెలలో కూడా జరిగినాయి. ఈ సినిమా యాక్టర్లలో కూడా మనకి మనం ఈ షావుకార్ జానకి గారు నిన్న చనిపోవడము, ఆ తర్వాత మనము అంతకు ముందు కనుక వెళ్ళినట్లయితే మనకి ఎస్ జానకి గారు మరణం, లతా మంగేష్కర్ గారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, వరుసలో ఇవన్నీ ఏమిటి కారణాలంటే శుక్రగ్రహం బాలేదు. శుక్రుడు మనకి కన్యా రాశిలోకి ఉన్నాడండి ఎప్పుడు సెప్టెంబర్ 1, 2026 సంవత్సరం వరకు. అప్పుడు ఈ సినిమా యాక్టర్లకు వరుసగా అలాంటి ప్రమాదాలు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. మరి ఆ తర్వాత సెప్టెంబర్ 2 నుంచి శుక్రుడు మంచి తన స్వక్షేత్రగతుడు అవుతున్నాడు. 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాయో మనం చూద్దాం. ముందే నేను సినిమా యాక్టర్ల గురించి ఇలా ఉంటుంది అని చాలా జాగ్రత్తగా చెప్పాను. కాబట్టి ఈ రాశి వారికి అందరికి కూడా ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా ఎలా ఉంటుందో చూద్దాం. మిథున రాశి, ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా ఫస్ట్ క్లాస్గా మీ జాతకం మారిపోయింది. అలాగే హస్బెండ్ తాలూకా వాళ్ళందరూ కూడా, బంధువులందరూ కూడా మిమ్మల్ని గుర్తించడము, మీకు మంచి గౌరవం ఇవ్వడంతో మురిసిపోయి మీరందరూ కూడా
అంతకుముందు ఉన్నటువంటి శత్రుత్వాన్ని మర్చిపోయి మీరు అందరూ కలిసి ముందుకు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే మిథున రాశి వారు చెత్త ఫ్రెండ్స్తో ఎక్కువగా టైంపాస్ చేయడము ఇలాంటివన్నీ కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే సర్జరీస్ ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ యొక్క గురుగ్రహము మనకి కర్కాటక రాశిలోకి వచ్చాడు కాబట్టి కాస్త వివేకత అనేటటువంటిది మిథున రాశి వారిలో పెరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అన్నెసరిగా టైం వేస్ట్ చేసేటటువంటి స్నేహితులకి, తప్పుడు సలహాలు ఇచ్చేటటువంటి స్నేహితులకి, మిమ్మల్ని డిస్కరేజ్ చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా దూరంగా ఉండాలి. అలాగే ఈ రాశి వారంతా కూడా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో మీరు సక్సెస్ అవడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. విదేశాలకు వెళ్ళి వ్యాపారాలు చేయాలి అనేటటువంటి ఆలోచనలు మీకు బాగా పదే పదే రావడం అనేటటువంటి జరుగుతుంది. గతంలో ఉన్నటువంటి ఆరోగ్యం బలము అంతగా లేకపోవడంతో ఇప్పుడు కాస్త ఇబ్బందుల పాలు అవడము అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. నూతన స్త్రీలతో పరిచయాలు, ఆ తర్వాత కొత్త కొత్త ఆలోచనలతో కొత్త కొత్త వ్యాపారాలు చేయాలనేటటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే మీ పిల్లల చదువుల విషయమై మీరందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డము అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. మా పిల్లలకి సీట్లు వస్తాయో రావో అనేటటువంటి దీంతో అధికమైనటువంటి ఫీజులు కట్టి మేము చదివిస్తున్నాము అని చెప్పేసి చాలా ఇబ్బందుల పాలవుతూ ఉంటారనమాట. అలాగే ఉద్యోగాలు లే ఆఫ్ల్లో ఓడిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ తిరిగి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అలాగే ఈ యొక్క వ్యాపారాల్లో హోల్సేల్ వ్యాపారాలు, బంగారపు షాపులు, పూజా స్టోర్స్ ఇటువంటి బిజినెస్లు, గోల్డ్ బిజినెస్లు చేసేటటువంటి వాళ్ళకి మంచి ఆదాయం బాగా పెరుగుతూ ఉంటుంది. అలాగే బంగారము ఎవరైతే అధికంగా కొన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంతమంది దీన్ని తాకట్లో పెట్టారు. ఆ తాకట్లో పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా మీరు దాన్ని విడిపించుకోవాలని మీరు ప్రయత్నించడం అనేటటువంటిది జరుగుతుంది. ఏ విధంగా అయినా సరే బంగారాన్ని విడిపించి మన ఇళ్ళను కూడా నిలబెట్టుకోవాలి అని చాలా ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలం అవడానికి అధికమైనటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారందరూ కూడా మనకి అనేకమైనటువంటి పనుల్లో నిమగ్నం అవుతూ ఉంటారు, ఎప్పుడు బిజీ బిజీ అంటూ. అయితే ముఖ్యంగా మీరు చేయాల్సినటువంటి వాళ్ళతో స్నేహం చేయకుండా అన్నెసరీ పీపుల్తో స్నేహం చేయడం ద్వారా కొంత టైం వేస్ట్ అవడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అలాగే చిట్టీపాటల వ్యాపారము, ట్రేడింగ్ యొక్క మల్టీ బిజినెస్లు చేస్తున్నట్టు ఫైనాన్షియల్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ రాశి వారి అందరూ కూడా మనకి ఏలినాటి ఉన్నటువంటి వాళ్ళతో సహా మనం కనుక చూసుకున్నట్లయితే ఈ రాశివారు ఏం చేయాలండి? గురుచరిత్ర పారాయణ చేయాలి. ఓం శనేశ్వరాయ నమః అంటూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. కేవలం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే సరిపోద్దండి. నీళ్ళు వేయకుండా నీళ్ళు వేయాలి, చెట్టును పెంచాలి. మీ ఇంటికి తెచ్చుకొని ఆ చెట్టును పెంచుకొని రావి చెట్టు కానీ మేడి చెట్టును కానీ తెచ్చుకొని దేవతా వృక్షాలండి అవి, లేదా మారేడు చెట్టును వేసుకోవాలి. వేసుకొని తులసి చెట్టుకి ఏ విధంగా అయితే మనం పూజ చేస్తున్నామో ముద్దుగా ఆ విధంగా ఈ యొక్క రావి చెట్టుని ఈ చెట్లని అందరినీ కూడా మీరు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇదే శ్రావణ మాసము, దీని తర్వాత భాద్రపద మాసం వస్తుంది. వరలక్ష్మి వ్రతము అనేటటువంటిది కేవలము 2వ వారంలోనే చేసుకుంటేనే కాదు, ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు. ఏదో మూడో శుక్రవారం దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క వ్రతం చేయకూడదు, మరి పౌర్ణమి ఆ రోజు అని ఇలా పిచ్చి పిచ్చి వాగుళ్ళంతా కూడా చాలామంది వాగుతూ ఉంటారు. కాబట్టి అవన్నీ పక్కన పడేసి లక్ష్మీ వ్రతము అనేటటువంటిది మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. తదేవ లగ్నం తారాబలం చంద్రబలం తదేవ, ఇది గురువు ఎప్పుడైతే ఆదేశిస్తాడో చంద్రబలం తారాబలం అన్నీ కూడా సరిపోతాయి అన్నమాట. అంటే ఈ రాశి వారందరూ కూడా ఈ మనము పారాయణతో పాటు గాణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం 6 నెలల లోపల ఏదో ఒకసారి చేసుకోండి. అలా కాని పక్షంలో చక్కగా మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటే చాలు. అక్కడికి వెళ్ళి అందరూ కూడా పూజలు పునస్కారాలు, ఈ అరుణాచలం వాళ్ళ పరిస్థితిని మాత్రం బెజవాడకి తీసుకురాకండి. వెళ్ళండి, చక్కగా చూసుకోండి, దండం పెట్టుకోండి, వచ్చేసేయండి. అంతేగాని అక్కడే సెటిల్ అయిపోవడం, అక్కడే ఇళ్ళు కట్టడాలు, షాపులు పెట్టడాలు ఇలాంటివన్నీ వస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటటువంటి రావడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి.
కాబట్టి ఇన్ని ఒక లీటర్ పాలని మనము సోమవారం నాడు పేద బ్రాహ్మణులకి దానం చేయాలి. అలాగే పాయసాన్నం అని, తర్వాత దద్దోజనము, చక్కెర పొంగలి ఇలాంటివన్నీ కూడా మనకి ఈ శ్రావణ మాసం వెళ్ళేంత వరకు కూడా, భాద్రపద మాసం వచ్చేంత వరకు కూడా మనం వీలున్నంత ఎక్కువ సార్లు మీరు ఇవన్నీ కూడా చేసి చక్కగా పేద పిల్లలకి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి అందరికీ కూడా పెట్టడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి అనుగ్రహం మీకు లభించడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారంతా కూడా చెట్లుకి నీళ్లు పోయండి, జాగ్రత్తగా జపాలవన్నీ కూడా చేసుకోండి. శుభమస్తు.